అమ్మ అయితే అంతకుముందు నేను చిన్నప్పుడు అమ్మ పూర్ణాలు ఒకటి చేసి పెట్టుకునేది. బట్ నేను కొంచెం పెద్ద అయిన తర్వాత నుంచి నాకు ఎందుకు అనిపించింది అమ్మవారికి 9 రకాలు పెట్టుకుంటే బాగుంటుంది అని. సో ఈ 9 రకాల 5 పిండి వంటలు చేస్తానండి. పిండితో చేసేవి మాత్రమే పిండి వంటలు అంటే బియ్యం పిండి, గోధుమ పిండి లేదా మినప్పిండి, సో ఇలాంటి వాటితో చేసేవే పిండి వంటలు. సో 5 రకాల పిండి వంటలు చేస్తాను. పూర్ణాలు, బొబ్బట్లు, వడలు, బజ్జీలు, అప్పాలు, ఈ 5 పిండి వంటలు చేస్తాను. 5 రకాలు. అండ్ మిగతా 4 రకాలు అకేషనల్గా చేసుకుంటాం కదా, పులిహార, పొంగలి, దద్దోజనం, పాయసం. సో ఈ 4 రకాలు. సో మొత్తం 9 రకాలు అమ్మవారికి పెట్టుకుంటానండి. దీంతో పాటు మహానైవేద్యము. సో ఇది కంపల్సరీగా ఇలా చేసుకోవాలని ఏమీ లేదండి. ఎవరి శక్తి కొలిది వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది. దేవుడికి చేసే ఏ పూజా విధానంలో అయినా సరే భక్తి అనేది ప్రధానం. ఇన్ని రకాలు చేసే శక్తి లేని వాళ్ళు మనస్ఫూర్తిగా మీరు ఏం చేయగలరో ఆ ఒక్క రకమైనా సరే చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవచ్చు. తప్పేమీ లేదు.